డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. అమరావతి ఊపిరి పీల్చుకునే మాట ఎట్టకేలకు ఈ రోజు వినబడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అమరావతికి రాజమార్గంగా భావించే సీడ్ క్యాపిటల్ రోడ్డు, సీడ్ యాక్సిస్ రోడ్డు సగంలోనే ఆగిపోయింది. దీని నిర్మాణానికి సంబంధించి ఆటంకాలను పరిష్కరించడానికి 10 నెలల సమయం పట్టింది కూటమి ప్రభుత్వానికి. ఫైనల్గా సిఆర్డీఏ అధికారులు స్థానికంగా ఉన్న రైతులతో జరిపినటువంటి చర్చల ఫలితంగా సీడ్ యాక్సిస్ రోడ్డుకి భూములు ఇవ్వడానికి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంగీకరించింది. మొత్తం మీద ఇందులో ఏదో కొన్ని వందల ఎకరాల భూములు తీసుకుంటారనుకుంటే పొరపాటు. కేవలం కావాల్సింది 10 ఎకరాలు, కానీ ల్యాండ్ పూలింగ్ కింద 60 ఎకరాల దాకా భూములు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ క్లియరెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో అమరావతిలో మహారహదారిగా పేర్కొన్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు ఫైనల్గా నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యేందుకు రూట్ సుగమమైంది. దీనికి సంబంధించినటువంటి టెండర్లని అతి త్వరలోనే, బహుశా 1-2 రోజుల్లోనే రిలీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు దీనిపైన పెద్ద ఎత్తున కసరత్తు జరిపారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేరుగా రైతులతో సంప్రదింపులు జరిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ చర్చలను ప్రారంభించి 3 దఫాలుగా గ్రామ సభలను కూడా అక్కడ నిర్వహించారు. కానీ ఫైనల్గా ఈరోజు దానికి శుభం కార్డు పడిగింది. చర్చలన్నిటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జంజాటం ఒక్కటే, అసలు ఎందుకు సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇంత సమస్య వచ్చింది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి చిత్రం. ఇది ఆల్రెడీ మొత్తంగా చూస్తే 21 కిలోమీటర్ల పొడవున సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మించాలని చెప్పని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. 21 కిలోమీటర్లు అంటే దొండపాడు నుంచి, అమరావతిలో ఒక మూలన ఉన్నటువంటి దొండపాడు నుంచి అలానే ప్రకాశం బ్యారేజీకి ఆనుకుని ఉన్న కొండవీటి వాగు దగ్గరికి 21 కిలోమీటర్ల దూరంలో నిర్మాణ ప్రణాళికని రెడీ చేశారు. దీన్ని 2 ఫేజుల్లో అంటే 2 దశల్లో నిర్మించాలని అప్పట్లోనే ప్రణాళికను సిద్ధం చేశారు. అందులో 18.3 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్, మిగిలిన రిమైనింగ్ పార్ట్ దాదాపు ఒక 3 కిలోమీటర్ల చిల్లర వస్తుంది, 3.4 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. సో ఇది 2వ ఫేజ్లో చేయాల్సినటువంటి అంశం. ఈ రెండింటికి సంబంధించి 2016-17లోనే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ 18.3 కిలోమీటర్ల రహదారి వ్యవస్థని 2018లోనే నిర్మించారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు ఈ నిర్మాణం జరిగింది. అక్కడి నుంచి నేషనల్ హైవేకి కనెక్ట్ చేసే దగ్గరే న్యాయపరమైనటువంటి చిక్కులు రావడం, ఈ పనులు ఆగిపోవడం జరిగింది. అలానే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని అటకెక్కించడం వలన 5 ఏళ్లుగా కనుమరుగైపోయినటువంటి దృశ్యం ఇది. 10 నెలల చర్చల తర్వాత ఫైనల్గా ఒక కన్క్లూజన్ వచ్చింది. ఒకసారి సీడ్ యాక్సిస్ రోడ్డు స్వరూపాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికని మనం చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్. ఇందులో సీడ్ యాక్సిస్ రోడ్డు స్వరూపాన్ని చూడాలంటే ఒకసారి మనం అమరావతి మ్యాప్ చూస్తే క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇది అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఈ పరిధిలోనే డిజైన్ చేశారు. ఇందులో గూగుల్ మ్యాప్లో కూడా కనిపిస్తున్నటువంటి, అమరావతిలో కనిపిస్తున్నటువంటి దృశ్యం సీడ్ యాక్సిస్ రోడ్డు. ఎందుకంటే గతంలోనే నిర్మాణం అయింది. ఇప్పుడు గ్రిడ్ రోడ్డు నెట్వర్క్ వచ్చిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు కంటే కూడా ఈ గ్రిడ్ నెట్వర్క్ ఇంకా బలంగా కనిపిస్తుంది. రైట్, గూగుల్ మ్యాప్స్ లో కూడా అమరావతిలో క్లియర్ గా కనిపించేటువంటి పిక్చర్ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి దృశ్యమే. సీడ్ యాక్సిస్ రోడ్ ఇక్కడ దొండపాడు నుంచి స్టార్ట్ అవుతుంది. దొండపాడు నుంచి అది NH-16 అంటే నేషనల్ హైవే, వైజాగ్ చెన్నై, ఇంకో రకంగా చెప్పాలంటే కలకత్తా టు చెన్నై మహారహదారి అంటారు కదా, నేషనల్ హైవే, దాన్ని కనెక్ట్ చేయాల్సినటువంటి లక్ష్యం ఉంది. ఇది దొండపాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ కరకట్ట రోడ్డు ఇటు పక్కన వస్తుంది. ఈ కరకట్ట రోడ్డు సమీపంలోనే ఇది ఆగిపోయింది. సో ఇక్కడ కీలకమైనటువంటి ఉండవల్లి, అలానే పెనుమాక, కొన్ని గ్రామాలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి గ్రామాలు. ఆ గ్రామాల వలన అక్కడ యాక్సెసిబిలిటీ లేకుండా అయిపోయింది. ఆ ప్రాంతంలో నిర్మాణ ప్రణాళిక చేయాలంటే కూడా ఇప్పుడు రైతులు భూములు ఇవ్వకపోవడం వల్ల పెద్ద సమస్య ఎదురైంది. ఇన్ని సంవత్సరాలుగా ఆగిపోయింది. సో ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి మనం ఇంకొంచెం జూమ్ చేసి చూస్తే ఇంటర్నల్గా ఇక్కడ వచ్చేటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఆనుకుని ఉన్నటువంటి గ్రామాలు. ఇక్కడికి వచ్చేసరికి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం ఉంటుంది, ప్రకృతి ఆశ్రమం. ఆ ఆశ్రమం వరకు మాత్రమే ఈ నిర్మాణం జరిగింది. అలానే సీడ్ యాక్సిస్ రోడ్లో కీలకమైనటువంటి ఇదేంటంటే 8 వరుసల మహారహదారిగా దాన్ని నిర్మాణం చేశారు. 8 వరుసలు అంటే మిడిల్ స్ట్రెచ్లో
4 పోర్షన్స్లో వెహికల్స్ వెళ్తాయి. అలానే అటు సైడ్ రోడ్డు, ఇటు సైడ్ రోడ్డు, మళ్ళీ అది కూడా డబల్ లేన్ రోడ్డు కింద డెవలప్ చేశారు. అందుకనే మొత్తం 8 వరుసల మహారహదారి డైరెక్ట్గా గవర్నమెంట్ సిటీకి కనెక్ట్ అయ్యేటువంటి రహదారి. ఇది సీడ్ అంటే క్యాపిటల్ ఏరియాలో మెయిన్ జోన్, ఏదైతే గవర్నమెంట్ సిటీ అని చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి ప్రాంతానికి ఇది కనెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ల్యాండ్స్ ఇవ్వకపోవడం వలన ఈ ప్రాంతంలో ఒక పెద్ద సమస్య ఎదురైంది. అలానే గత కొంతకాలంగా జరిగినటువంటి మరికొన్ని చర్చల సారాంశం చూస్తే కనుక ఈ ప్రాంతంలో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ఆగిపోవడానికి మరొక ముఖ్యమైనటువంటి అంశం, గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ఉండవల్లి ప్రాంతంలో ఈ పెనుమాక ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని భూములు ఇవన్నీ ఉండడం వల్ల ఇక్కడ చూస్తే మీకు దాదాపుగా ఇక్కడ కరకట్ట దగ్గరకు వస్తుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కరకట్ట దగ్గరకు వస్తుంది, కరకట్ట రోడ్ ఇటు వెళ్తుంది. సో అమరావతి గ్రిడ్ రోడ్ సిస్టమ్, రోడ్ నెట్వర్క్ను ఒక్కసారి పరిశీలించి చూస్తే సీడ్ యాక్సిస్ రోడ్ అంటే వేరే ఏది కాదు, E3 రహదారి. అంటే ఈస్ట్ వైపు వెళ్ళేటువంటి దారులన్నింటికి E1, E2, E3 అని పెట్టారు. అందులో E3 రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డుగా చెప్తున్నారు. ఇది E3 రహదారి, దీన్నే సీడ్ యాక్సిస్ రోడ్. ఇది మిగతా రహదారుల కంటే కూడా ఇది భారీ నిర్మాణంగా దీన్ని చేసుకుంటూ వచ్చారు. సో ఈ లైన్ మనం అబ్జర్వ్ చేసి చూస్తే కనుక ఇది ఇలా వచ్చి ఇలా టర్న్ అయ్యి నేషనల్ హైవేకి ఇలా కనెక్ట్ అవ్వాలి. తాడేపల్లి దగ్గర అక్కడే పనులు ఆగిపోయినాయి. అలానే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితంగా రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి అడుగు పడింది ముందుకని అనుకోవచ్చు. ఇక్కడ కావాల్సినటువంటి భూములు, ఈ నిర్మాణానికి సంబంధించి కావాల్సినటువంటి భూములు కేవలం 10 ఎకరాల నుంచి 10 నుంచి 20 ఎకరాలు సేకరిస్తే సరిపోతుందని చెప్పని అధికార యంత్రాంగం చెప్పారు. అయితే ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో మాత్రమే రైతులు భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఏంటంటే భూములు తీసుకుని వాటిని అభివృద్ధి చేసి డెవలప్ చేసినటువంటి ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్స్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే అంశం ల్యాండ్ పూలింగ్ సిస్టంలో. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ప్రధానమైన డిమాండ్, రైతులు చేసినటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ వెలగపూడి ఈ ప్రాంతంలో ఉన్నంతా కూడా ఇది కోర్ క్యాపిటల్ ఏరియాగా చెప్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా వాస్తవానికి నేషనల్ హైవేకి చాలా దూరంలో ఉన్నటువంటి ప్రదేశం. కాబట్టి ఇక్కడ 1 ఎకరా భూమి తీసుకుంటే 1400 గజాల రిటర్నబుల్ ప్లాట్స్ ప్రభుత్వం ఇచ్చింది. అంటే 1 ఎకరానికి 1400 గజాలు సంబంధించినటువంటి ప్లాటు, అందులో 1000 ఎకరాలు రెసిడెన్షియల్, 400 ఎకరాలు కమర్షియల్ అలా విభజించి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఇచ్చింది. అయితే ఇవి నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంగా ఇది నేషనల్ హైవే. ఇది మొత్తం కూడా రోడ్, ఇది NH 544. అలానే ఈ మధ్యలో తాడేపల్లి ఇదంతా కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ కొండలు గుట్టలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నేషనల్ హైవేకి సంబంధించింది. సో అందుకని ఈ నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి ఎకరాకి 2000 గజాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చేశారు. అలానే దీనిలో కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కొంతమంది వైసీపీ ప్రేరేపిత నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అక్కడ ఉండడం, అప్పటి ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీడ్ యాక్సిస్ రోడ్డుకి అమరావతి భూముల సేకరణ పైన కేసులు వేయడంతో ఈ పనులు ఆగిపోయినాయి. సో 2018 నాటికి సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ అయినప్పటికి కూడా ఈ 4 కిలోమీటర్ల స్ట్రెచ్ అంటే నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి భాగం మాత్రం కంప్లీట్ కాలేదు. సో దీనిని అడ్వాంటేజ్గా తీసుకుని గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి మరొక అంశం ఏంటంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ల్యాండ్ని తీసుకుని వైసీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని కడతాం అక్కడ అని చెప్పి ఒక నిర్మాణం కూడా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ నిర్మాణాలని కూలగొట్టారు. దానికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇది ఇరిగేషన్ కిందకు వచ్చేటువంటి ల్యాండ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండేటువంటి ల్యాండ్, ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ పార్టీ ఆఫీస్ నిర్మాణం చేశారు. గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మాణం చేశారు. అందుకని చెప్పని దాన్ని అప్పట్లోనే కూటమి నాయకత్వం కూల్చేసింది. సో ఆ లీగల్ ఆస్పెక్ట్ ఒకవైపు, ఇంకోవైపు రైతులతో సంప్రదింపులు ఇవన్నీ జరిగిన తర్వాత ఈరోజు వచ్చినటువంటి ఫైనల్ కన్క్లూజన్తో ఇక్కడ నేషనల్ హైవేకి కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ ఇక ముందుకు సాగుతుంది. అప్పట్లోనే 230 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభించారు. ఇప్పుడు అంటే మొత్తం ఆ పనులన్నీ పూర్తయినాయి కాబట్టి కేవలం ఈ 4 కిలోమీటర్ల స్ట్రెచ్కి సంబంధించి ఇప్పుడు ఒక ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. టెండర్స్ రిలీజ్ చేయడానికి ఏపీసీఆర్డీఏకి క్లియరెన్స్ కూడా ఇచ్చేసేటువంటి అవకాశం ఉంది. బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూర్ లోపు ఇవి క్లియర్ అవుతాయా లేదా, ఎందుకంటే టెండర్స్ ఫ్లోట్ చేసిన తర్వాత కనీసం 15 రోజుల సమయం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ టెక్నికాలిటీస్ అన్ని కూడా ఒకసారి స్టడీ చేసి టెండర్స్ రిలీజ్ చేస్తారనేటువంటి సమాచారం వస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇది ప్రకాశం బ్యారేజ్, అంటే కృష్ణా నది పైనుంచి కట్టినటువంటి ప్రకాశం బ్యారేజ్, ఇటువైపు విజయవాడ నగరం ఉంది. విజయవాడ నగరంలోకి వెళ్ళేటువంటి మార్గం ఈ 3 కిలోమీటర్లు, దాదాపు 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్
విజయవాడ నగరానికి కనెక్ట్ అయ్యి వెళ్ళేటువంటి మార్గం, ఇక్కడ నుంచి తీసుకొచ్చేటువంటి మార్గం నేషనల్ హైవే కనెక్ట్ అయ్యేటువంటి మార్గం. సో ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ నేషనల్ హైవే కనెక్ట్ అయ్యేటువంటి సందర్భంలో ఇక్కడ 2 ఫ్లైఓవర్ ఇక్కడ ఒక ఫ్లైఓవర్, ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక భారీ ట్రంపెట్ జంక్షన్ కూడా అక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది వారధి అంటారు, కృష్ణానది పైన కట్టినటువంటి కనకదుర్గ వారధి. ఇది గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు నేషనల్ హైవే కనెక్ట్ అయ్యేటువంటి ప్రాంతం. సో ఇక్కడ ఈ వారధి దగ్గర ఒక ట్రంపెట్ జంక్షన్, భారీ జంక్షన్ వస్తుంది. ఇదంతా కూడా అమరావతిలోకి విజయవాడ నగరంలోంచి వెళ్ళడానికి కావాల్సినటువంటి యాక్సెసిబిలిటీని చాలా మరింత సులువు చేస్తుంది. అలానే నేషనల్ హైవేతో కనెక్ట్ చేయడానికి ఈ ప్రాబ్లం, సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదనేటువంటి ఉద్దేశంతో E13, E15 రహదారుల్ని నేషనల్ హైవే కనెక్ట్ చేయడం, అది మంగళగిరి అవతల వచ్చేటువంటి రహదారులు, వాటికి కూడా టెండర్లను క్లియర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే APCRDA దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రణాళికను కూడా అనౌన్స్ చేసింది. సో ఇక్కడ చూస్తే కనుక ఇది ట్రంపెట్ జంక్షన్, అక్కడ రాబోయేటువంటి ట్రంపెట్ జంక్షన్. ఒకసారి ఈ మోడల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అమరావతి నుంచి వచ్చేటువంటి మార్గం, ఇది అమరావతి పైనుంచి వచ్చేటువంటి మార్గం. ఇక్కడ ట్రంపెట్ జంక్షన్ అనేది నేషనల్ హైవే ఇక్కడ కనిపిస్తుంది. ఇది నేషనల్ హైవే 16. సో ఈ 16 పైనుంచి లేదా కింద నుంచి ఇట్లా 2 వ్యవస్థలను తీసుకొచ్చి దీన్ని ఇటు యాక్సెస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ జంక్షన్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ సీడ్ యాక్సిస్ మోడల్స్లో దీన్ని గతంలోనే గ్రాఫిక్స్లో ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. సో ఇది ట్రంపెట్ జంక్షన్ రూపంలో చేసినటువంటి ప్రణాళిక. దీనిలో అండర్ పాస్లు, ఇంటర్ కనెక్టివిటీస్ కూడా ఉంటాయి. చిన్న లొకేషన్ అయినప్పుడు కూడా నిర్మాణంలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అందుకే దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ని కూడా అప్పట్లోనే APCRDA రూపొందించింది, వాటిని రిలీజ్ చేసింది. సో వీటి ఆధారంగా చూస్తే కనుక ఒక క్లారిటీ వస్తుంది. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి ఇది మొత్తం టోటల్ రోడ్స్ నిర్మాణ ప్రణాళిక. ఎందుకంటే 38 రకాల గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్ని దీనిలో APCRDA ప్లానింగ్లో ఇంక్లూడ్ చేసింది. అందులో రకరకాల వ్యవస్థలు, ఒకవైపు నుంచి గ్రీనరీ, మరోవైపు పెడిస్ట్రియన్స్ అంటే నడకదారులతో సహా అనేక రకాల కేటగిరీల వాహనాలు వెళ్లేందుకు అనువుగా ఈ డిజైన్ని రూపొందించారు. ఈ డిజైన్లోనే సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా ఆవిష్కరించారు. సో ఇది ట్రంపెట్ జంక్షన్ రూపంలో సీడ్ యాక్సిస్ రోడ్లు అంటే మంగళగిరి తాడేపల్లి లొకేషన్లో వారధి ముందర, కృష్ణా నది పైన ఉన్నటువంటి కనకదుర్గ వారధి ముందర రాబోయేటువంటి టర్న్ అరౌండ్ అనమాట ఇది. సో ఇది సీడ్ యాక్సిస్ రోడ్లో చాలా కీలకమైనటువంటి భాగం అవుతుంది. ఈ నిర్మాణ ప్రణాళికలో ఉన్న కాంప్లికేషన్స్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇప్పటివరకు పెండింగ్లో పెట్టింది. అందుకే 2 ఫేజులుగా తీసుకుంది. 18.3 కిలోమీటర్లు ఒక ఫేజ్గా తీసుకుంది. కేవలం చివరి 4 కిలోమీటర్లు మాత్రమే రెండో ఫేజ్గా తీసుకుంది. ఆ రెండో ఫేజే ల్యాండ్ అవైలబిలిటీ లేక రకరకాల కేసుల రూపంలో ఆగిపోయింది. ఫైనల్గా ఈ నిరీక్షణకి ఒక ముగింపు పలికినటువంటి పరిస్థితి. ఆ రైతులు చెప్పినటువంటి కండిషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం, వీలైనంత వేగంగా నేషనల్ హైవేకి కనెక్ట్ చేయడం అనేది ఒక సంకల్పంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి జంజాటం మొత్తం కూడా సమసిపోయినట్టే భావించవచ్చు. టెండర్లు రిలీజ్ అయిన తర్వాత వీలైనంత వేగంగా ఈ పనిని ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. 1.5 నుంచి 2 ఏళ్లలో ఈ రోడ్డుని నేషనల్ హైవేతో కనెక్ట్ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.